హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక వారం రోజుల క్రితం ఒక పెద్ద పులి పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం ఈ రెండు మండలాల్లో గ్రామాల మీద దాడి చేసి దాదాపు 12 పశువుల్ని చంపివేయడం జరిగింది. దీనితో ఆ మండలాల్లోని గ్రామస్తులు చాలా తీవ్రంగా భయకంపితులై అటవీ శాఖ అధికారులకు తెలియచేయడం జరిగింది. అటవీ శాఖ అధికారులు ఆ పులిని పట్టుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఒక వారం రోజుల తర్వాత ఆ పులి ఈ పశ్చిమ గోదావరి అడవుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దీనితో కొంతవరకు అక్కడ ఉన్న రైతులు ఊపిరి పీల్చుకొని తన పొలం పనులు అవి నార్మల్గా చేసుకోవడం మొదలుపెట్టారు. కాకపోతే ఇక్కడ ఈ పులి ఒక 2 రోజుల క్రితం రాజమండ్రి అంటే ఈస్ట్ గోదావరిలోని అటవీ ప్రాంతం నుంచి అక్కడ ఉన్న కొన్ని గ్రామాల మీదకి రావడం జరిగిందని చెప్పి మనకు సమాచారం వస్తుంది. అక్కడ ఒక పొలంలో ఉన్నటువంటి ఆవుని దూడని చంపివేసిందని మనకి వార్తలు వస్తున్నాయి. దీనితో అక్కడ ఉన్న ప్రజలు అటవీ శాఖ అధికారులకి సమాచారం అందించడంతో వాళ్ళు అక్కడికి చేరుకుని పరీక్షించడం జరిగింది. అక్కడ పొలంలోని చాలా వరకు ఈ పులి కాలి ముద్రలు వాళ్ళకి కనిపించాయి. దీంతో పులి ఖచ్చితంగా వచ్చిందని నిర్ధారణ చేసుకున్నారు. దీనితో అక్కడ ఉన్న ప్రజలను అందరినీ అప్రమత్తం చేశారు. ఎవరు ఒంటరిగా రాత్రిపూట బయటికి వెళ్ళవద్దు, పులిని పట్టుకునే వరకు గ్రామస్తులంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళందరినీ హెచ్చరించడం జరిగింది. పులి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం చాలా వరకు ఈ డ్రోన్ కెమెరాలని ఉపయోగిస్తున్నారు. కాకపోతే ఈ పులి ఇంతకు ముందు పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా వరకు పశువుల్ని చంపివేయడం జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి అది ఎంటర్ అవ్వడం జరిగింది. కాకపోతే ఈ పులిని పట్టుకోవడానికి బోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఈ భవిష్యత్తులో ఈ పులిని పట్టుకొని అటవీ శాఖ అధికారులు ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకి భయం లేకుండా చేస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.